శివారాధన చేసేవాళ్ళు విష్ణువుని నిందించేవాళ్ళు, అవును. విష్ణు ఆరాధన చేసేవాళ్ళు శివుని నిందించేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అవును. ఎందుకంటే ఇది స్పిరిచువాలిటీ లేకపోవడం. అవును. స్పిరిచువాలిటీ ఉన్నవాడు ఏం చెప్తాడంటే, మన శాస్త్రాలు కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, కృష్ణుడు చెప్తాడు, మద్భక్త శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియ తావుభౌ నరకం యాంతి యావచ్చంద్ర దివాకరో. నన్ను ద్వేషించి శంకరుని పూజించే వాళ్ళు కానీ, శంకరుణ్ణి ద్వేషించి నన్ను పూజించినా కానీ తావుభౌ, 2 రకాల వ్యక్తులు కూడా నరకం యాంతి, నరకానికి వెళ్తారు. యావచ్చంద్ర దివాకరో, సూర్యచంద్ర ఎంతకాలం అయితే ఉంటారో అంతకాలం నరకంలోనే ఉంటారని చెప్పాడు కృష్ణుడు. అంటే మనవంతరం వరకు. అంటే ఎంతకాలం నరకంలో ఉంటారు అంటే దాని అర్థం ఏంటంటే, లాజిక్ చెప్తాను ఇక్కడ. ఏంటంటే, ఒక భగవంతుడు ఒకడు, ఇది అసలైన జ్ఞానం. వాడు శివుడా విష్ణువా ఇంకోట గణపత పక్కన పెడితే భగవంతుడు ఒకటి అనేది అసలు జ్ఞానం. ఇది లేదని అర్థం. నువ్వు ఇద్దరిని చూస్తున్నావంటే భేదం చూస్తున్నట్టు నీకు లేదని అర్థం. అంటే భగవంతుడు నేను విష్ణువు భక్తుడు అనుకోండి, నేను విష్ణువునే సర్వత్రా, విష్ణు అంటే ఏంటి? సర్వత్రా వ్యాపించినవాడు విష్ణు. ఆ సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు ఈ బాటిల్లో అక్కడ ఉన్నటువంటి శివలింగంలో కూడా విష్ణువే ఉండాలి కదా. ఆ శివలింగంలో కూడా ఉంటా అంటే నీ విష్ణు భక్తి అసంపూర్ణం అయిపోయింది, నువ్వు ఇన్కంప్లీట్. అది అంటే విష్ణు తత్వం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది అర్థం. పైగా ఒక రూపంలో ఉన్నటువంటి విష్ణువుని, అంటే శంఖ చక్రాలు పట్టుకున్నటువంటి విష్ణువును ఆరాధన చేస్తూ ఆ లింగ రూపంలో ఉన్నటువంటి విష్ణువుని నువ్వు తిరస్కరిస్తున్నావు. ఒకే రూపాన్ని, నువ్వు ఒక రూపాన్ని పట్టుకున్నావు, నువ్వు భక్తుడు ఎలా అవుతావు? అంటే శివభక్తుడైనా సరే శివుని మాత్రం ఈ లింగ రూపంలో ఉన్న వాటిని మాత్రం నేను ఆరాధన చేస్తూ శంకు చక్ర పదాలు పట్టుకున్న వాడిని నేను పట్టుకోనంటే, అటు ఒకే భగవంతుణ్ణి ఒక రూపంలో నువ్వు తీసుకుంటూ ఇంకో రూపంలో తిరస్కరిస్తున్నావు అంటే, దాన్ని పెద్దలు ఏం చెప్పారు తెలుసా? ముఖానికి అగరొత్తులు తిప్పి కాళ్ళకు మేకులు కొడుతున్నావురా అన్నాడు.